హలో ఆల్, నా పేరు అమూల్య చిన్నబోయిన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను 12C టెక్నిక్లోని కన్స్ట్రక్ట్ గురించి చెప్పబోతున్నానండి. నిన్న ఏం చేసామో ఆలోచించటం క్రియేషన్ అయితే ఈరోజు ఏం చేయాలో ఆలోచించటం కన్స్ట్రక్షన్. కాలనీ గురించి తెలుసుకుందాం. ఆ విధంగా ఆలోచనలు ఒక ప్రణాళికలో పేర్చుకున్నాక వాటి వల్ల మనకి కలిగే లాభం ఏమిటి, ఆనందం ఏమిటి అని ఆలోచించటమే ఈ విభాగం. అదే కన్స్ట్రక్షన్ ఈరోజు చేయవలసిన పనులు ఏమిటి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో దీని గురించి అయితే నేను కీ నోటింగ్ గురించి చెప్పబోతున్నానండి. కీ నోటింగ్ అంటే పాఠం చదివేటప్పుడే విద్యార్థి ఒక కాగితం మీద తన భాషలో మొత్తం పాఠాన్ని చిన్న చిన్న వ్యాఖ్యలు లేదా పదాలు వ్రాసుకోవాలి. దీన్నే కీ నోటింగ్ అంటారు. మొత్తం పాఠానంతా ఓ చిన్న కాగితం మీద ఈ విధంగా వ్రాసిన తర్వాత మళ్ళీ ఆ కాగితం చూస్తే కేవలం తను రాసుకున్న పదాలు లేదా వ్యాఖ్యలు చూస్తే పాఠం మొత్తాన్ని తిరిగి వ్రాయవలసి ఉంటుంది. ఇలా 2 సార్లు చేస్తే మెదడులో ఆ పాఠం మొత్తం ముద్రపడిపోతుంది. అది 4 స్టెప్పుల్లో జరగాలి. పాఠం చదువుతుండగా తన భాషలో ఒక పేజీలో మొత్తం పాఠాన్ని క్లుప్తీకరించి కీ నోట్స్గా మార్చుకోవడం. రెండోది, ఆ కీ నోట్స్ని చదువుతూ మొత్తం పాఠాన్ని తన భాషలో తిరిగి వ్రాయటం. ఇంకా మూడోది, ఈసారి కీ నోట్స్ చదవకుండా అదే పాఠాన్ని తిరిగి వ్రాయటం. నాలుగోది, మొదటిసారి వ్రాసిన దాన్ని రెండోసారి వ్రాసిన దాన్ని కంపేర్ చేసుకొని ఏమైనా పాయింట్స్ మర్చిపోయాయేమో మళ్ళీ రీకాల్ చేసుకోవడం. ఇలా 2 సార్లు రాసి మళ్ళీ ఒకసారి తిరిగి పరిశీలించుకోవడం ద్వారా మెదడులో ముద్రపడిపోయిన పాఠం చాలా కాలం వరకు తొలగిపోదు. చదవడం టెక్నిక్ అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి కీ నోటింగ్ వలన చాలా లాభాలు ఉంటాయండి. పాఠాలు, గైడ్లు చదవటం వల్ల అందులో ఎన్ని అవసరమైన వ్యాఖ్యల్ని చదవలసి ఉంటుంది. ముఖ్యమైన వ్యాఖ్యలకి, అనవసరమైన వ్యాఖ్యలకి ఒకటే ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల ఎంతో సమయం వృధా అవుతుంది. అలా కాకుండా చిక్కటి డికాషన్ తీసి పక్కకు పెట్టుకున్నట్టు మంచి మంచి వ్యాఖ్యల్ని కీ నోటింగ్ ద్వారా పక్కకు తీసి పెట్టుకోవడం వల్ల అనవసరమైన విషయాల్ని చదివే శ్రమ ఉండదు. పరీక్షల ముందు మొత్తం పాఠం చదవడం మొదలు పెడితే ఏది ముఖ్యమో ఏది అనవసరమో తెలియక మెదడు చాలా శ్రమ పడుతుంది. సుదీర్ఘమైన పాఠాలని గంటల తరబడి చదవడం వలన ఒకే టైప్ అక్షరాలని వెంట పరిగెత్తిన కళ్ళు త్వరగా అలసిపోతాయి. సొంత చేతి వ్రాత చదవటానికి బాగుంటుంది. ఎంతకీ కథ ముందుకు సాగని టీవీ సీరియల్స్ చూస్తుంటే ఛానల్ మార్చేయాలనిపించే విధంగా ఒకే మూసలో పోసినట్లు నల్లటి అక్షరాలు గంటల తరబడి చదువుతూ ఉంటే పుస్తకం మీద, చదువు మీద ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం ఉంది. దీన్నే విజువల్ బోరింగ్ అంటారు. ఒక పదం చూడగానే మొత్తం పారాగ్రాఫ్ గుర్తు వచ్చే స్థితి కీవర్డ్స్ వల్ల లభిస్తుంది. ఇది విద్యార్థికి భవిష్యత్తులో చాలా లాభదాయంగా ఉంటుంది. ఆ రోజు క్లాస్లో చదివిన పాఠం కూడా ఆ తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్లో గుర్తుంటుంది. బట్టి పట్టడం వల్ల పరీక్షలు పూర్తవగానే అంతా మర్చిపోయే ప్రమాదం ఉంది. కీ నోటింగ్ రాసుకున్నప్పుడే కలర్ పెన్సిల్స్, పెన్స్ వాడాలి. జ్ఞాపకం ఉండని కష్టమైన పదాలకు ఎర్ర రంగు వాడితే అవి స్పష్టంగా గుర్తుంటాయి. అక్కడక్కడ సరదాగా బొమ్మలు కూడా వేసుకోవచ్చు. అది గమ్మత్తుగా ఉంటుంది కదా. ఈ విధమైన కీ నోటింగ్స్ వల్ల పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ తుఫాన్ వస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. మార్చిలో నిద్రలేని రాత్రులు ఉండవు. పరీక్ష హాల్కు వెళ్తూ రిక్షాల్లో, ఆటోల్లో చదివే అవసరం ఉండదు. ప్రశ్నాపత్రం తీసుకుంటున్నప్పుడు చేతులు వణకవు. రిజల్ట్స్ చూసేటప్పుడు అరచేతుల్లో చెమట్లు పట్టవు. సో తప్పకుండా కీ నోటింగ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.